జ్వాల, అమ్మ జ్వాల, డాడీ నువ్వు ఏంటి డాడీ? దెబ్బ తగిలిందమ్మా? అవును డాడీ, చిన్నది. అబ్బా! జ్వాలని, నా జ్వాలని కొడుతుందా? చెప్తా. అసలు ఎక్కడుంది కరుణ? బాత్రూమ్ దాక్కుందా? ఏంటమ్మా నువ్వు చెప్పేది? బాత్రూమ్ దాక్కుందా? కరుణ, కరుణ, ఇలారా. నన్ను కొట్టిందాను, నన్ను కొట్టిందాను. ప్లీజ్ నన్ను కొట్టిందాను, వద్దు నాన్న. ప్లీజ్ నన్ను కొట్టిందాను, వద్దు నాన్న, వద్దు నాన్న. నన్ను కొట్టిందాను, వద్దు నాన్న. ప్లీజ్ నన్ను కొట్టిందాను, కొట్టిందాను, వద్దు నాన్న, వద్దు నాన్న. ఎందుకు భయపడుతున్నావు? నేను వాళ్ళని కొట్టానుగా, అందుకే మీరు నన్ను కొట్టారని. లేదమ్మా, కొట్టను. అయినా నువ్వేం చేసావని? నీకంటే చిన్నపిల్ల జ్వాలని కాస్త మందలించావు, అంతే కదా? అవునమ్మా, అవునమ్మా. నా బంగారు తల్లి కరుణ ఎలాంటిదో నాకు తెలీదా? మీ ఇద్దరు నా కూతుళ్ళు అవడం నిజంగా నా అదృష్టం. హలో, జ్యోతిష బ్రహ్మ విఘ్నేశ్వర శాస్త్రి గారా అండి? చెప్పమ్మా. గురువు గారు బిజీగా ఉన్నారు. ఒక్కసారి ఫోన్ ఇవ్వండి, పర్వాలేదు. అలాగే. హలో, నమస్కారం అండి, నేను కల్పనని మాట్లాడుతున్నాను, మిస్సెస్ కృష్ణను. చెప్పమ్మా. ప్లీజ్ అండి, మీరు తప్పకుండా రావాలి. అలాగేనమ్మా. ఒక్క విషయం, రేపు సాయంత్రం 5 గంటలకు రండి. అప్పుడైతే మా ఆయన ఉండరు. నాకు కుదరకపోవచ్చు, మా శిష్యుడు గణపతిని పంపిస్తాను. సరే అండి. అమ్మా కరుణ. అమ్మా, ఏంటమ్మా అది? మీ పుట్టినరోజు ఎప్పుడో తెలుసా? సారీ అమ్మా, నేను ఎప్పుడు పుట్టానో, ఎవరికి పుట్టానో తెలీదు. అసలు ఎందుకు పుట్టానో కూడా తెలీదు. మా అమ్మ నాన్న ఎవరు కూడా నాకు తెలీదు. జ్వాల, కరుణ, మీరిద్దరు లోపలికి వెళ్ళండి. పూజారి గారు, ఏమైంది? ఎందుకలా షాక్ అయ్యారు? ఎలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. పర్వాలేదు, చెప్పండి. ఈ అమ్మాయి ఎక్కడుంటే అక్కడ సర్వనాశనం. మీ కూతురే అంటున్నారు కాబట్టి చెప్తున్నా, ఈ అమ్మాయిని ఇంట్లో పెట్టుకోవడం కంటే కాస్త దూరంగా ఉంచడం మంచిది. లేదంటే ఏమైనా జరగచ్చు. తర్వాత మీ ఇష్టం. నేను వస్తానమ్మా.